మమ్మీకి తింటే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను చాలా వరకు షార్ట్స్ అని వ్లాగ్స్ అని ఈ మధ్యన నేను ఏమీ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం డివోషనల్ వైబ్స్ అనేది షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. మేము ఆమ్దావల్స్లో ఉంటున్నాము. ఆమ్దావల్స్కి 1.5 అవర్లో ఎచ్చర్ల వస్తుంది. ఎచ్చర్ల దగ్గర కొంచెర్ల కోర్మైపేట అనే ఆలయము ఉంది. అది సహస్ర శ్రీ చక్ర పీఠము. అందులో సహస్ర శ్రీ చక్రాలని ఉన్నాయి. ఆ శ్రీ చక్రాల్లో మేము గురు పౌర్ణమి రోజు మేమందరం నేబర్స్ అందరం కలిసి వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని కుంకుమ పూజ చేశాము. అది అన్ఎక్స్పెక్టెడ్గా నా శ్రీచక్ర నెంబర్ ఏంటంటే 108. కరెక్ట్గా అష్టోత్తరం అనే నెంబర్కి నేను ఆ శ్రీచక్రం దగ్గర కూర్చొని పూజ చేశానండి. ఈ గురు పౌర్ణమి ఏంటి ప్రత్యేకం అంటే ఈసారి ఫస్ట్ టైము మా పాప కుంకుమ పూజ చేసింది. ఈ లలిత సహస్రనామాలు చాలా బాగా పూజ చేశారు. మేము వెళ్ళింది 8 గంటలకు వెళ్ళాము. దర్శనం అన్నీ మా మట్టు మేము లలిత పారాయణం అన్నీ చేసుకున్నాము. అందరూ శ్రీచక్రాలకి అందరూ వచ్చి కూర్చున్నంత వరకు వాళ్ళు స్టార్ట్ చేయలేదు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ 11 అయ్యింది. 11 అయ్యి 2:30 వరకు 2:30 వరకు పూర్తయింది పూజ. ఆ తర్వాత ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా నక్షత్ర దీపాలు పాదకులు మాకు చూపించారు. ఆ సందర్భంలో అన్నదానం కూడా పెట్టారు. అలా మేము చాలా బాగా పూజ చేసుకున్నాము ఆ రోజు. ఆ ఆలయం పక్కన గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా దర్శనం కూడా చేసుకున్నాము. వచ్చే తోవలో మాకు రిటర్న్ అయిపోతుంటే మేము ఆమ్దావల్స్కి చేరడానికి ఒక 30 మినిట్స్లో కాలభైరవి అనే టెంపుల్ ఉంది. అది చూడవలసిన ఆలయము. చాలా అందంగా ఉంది. దేవాలయంలో విగ్రహాలకి అలంకరణ చాలా బాగా చేస్తున్నారు. అక్కడ మేము కొంతసేపు కాలక్షేపం చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.